వారణాసి మూవీ హైడ్ అండ్ ఎక్స్ప్లెయిన్. వారణాసి మూవీ టీజర్‌ల హైడ్ అండ్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో కనిపెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎంటర్ కాగానే ఇట్లా రామాలయం లెక్క ఒక గుడి ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఏముందంటే వారణాసిలో ఒక పూజారి పూజ చేస్తూ ఉంటాడు. అతను దేనికి పూజ చేస్తుండో మనకేం తెలియడం లేదు. కానీ నెక్స్ట్ దానికి పోయి చూద్దాం. అంటార్కిటికాలో ఐస్ షెల్ఫ్ అనే ఒకటి ఉంటుంది. దానిలో మహేష్ బాబుతో పాటు ఇంకా కొంతమంది దాని మీదకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే షిప్ కూలిపోయి సగభాగం ఉంటుంది. మరి ఆ షిప్ ఎందుకు కూలిపోయింది? మహేష్ బాబు కూడా వచ్చి ఆ షిప్ను కూలగొట్టిండా అని మనకేం తెలియదు. మహేష్ బాబు ఆఫ్రికాకు వస్తాడు. ఆఫ్రికాలో అడవిలోకి దిగుతాడు. అడవిలోకి ఏ అడవిలో అంటే ఆఫ్రికా అడవిలో. అక్కడ చూసారా, మీరు గమనించారా? అక్కడ రెడ్ కలర్ పారాషూట్ ఉంది. ఆ రెడ్ కలర్ పారాషూట్ తీసుకొని దిగుతూ ఉంటాడు. మరి ఈ జంతువులతో పోరాటం చేసేందుకు దిగుతుండో లేకపోతే దేనికోసం వెతుకుతూ వచ్చిండో. ఇక్కడ నదిలో చూస్తే ఎన్నో జంతువులు కొట్లాడుకుంటాయి. ఏం కొట్లాడుకుంటాయి అంటే ఆహారం కోసం. ఇక్కడ టైగర్ ఉంది. ఆ టైగర్ కోసం కొట్లాడుకుంటూ ఉంటాయి. కానీ మంచిగా గమనిస్తే మీరు దాని పక్కన ఒక చెట్టు కింద నిప్పు కాడ మహేష్ బాబు ఉంటాడు. కరెక్ట్ గమనించండి. ప్రియాంక చోప్రా గారు గుహలో ఒక దేవత మీద పడుతుంది. అప్పుడే దాని పక్కన ఒక చిన్నగా మహేష్ బాబు ఉంటాడు చూడు, ఒక కొండ పట్టుకొని. పక్కననేమో మనుషులు కొట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే శ్రీ ఆంజనేయ దేవుడు తోక మీద ఒక రథం గుర్రాలతోటి రథం పోతూ ఉంటుంది. మరి అందులో ఉన్నది మహేష్ బాబు. ఇక్కడ చెట్టు మీద ఉన్నది మహేష్ బాబు. మహేష్ బాబు ఏ పాత్రలో నటిస్తున్నాడంటే శ్రీరాముడిగా నటిస్తుండు. అక్కడ అతను శ్రీరాముడు ముందల ఎవరున్నారంటే కుంభకరుడు ఉన్నాడు. శ్రీరాముడికి కుంభకరుడికి యుద్ధం పెద్దగా జరుగుతుంది. అక్కడ చూసుకుంటే భటులు ఎంతో మంది యుద్ధం చేస్తున్నారు, చాలా మంది. లాస్ట్ గా మహేష్ బాబు ఎద్దు మీద త్రిశూలం తీసుకొని వస్తూ ఉంటాడు. మరి ఎవరిని చంపడానికి? ఆ కుంభని చంపడానికా లేకపోతే ఇంకెవరినైనా చంపడానికా? కోపంతో ఊగుతూ వస్తూ ఉంటాడు మహేష్ బాబు ఎద్దు మీద.